ఈ యొక్క ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్ని కనిపెట్టాడు ఎక్కడ బెల్ ల్యాబొరేటరీస్లో. ఇట్ వాస్ క్రియేటెడ్ ఫ్రమ్ ఇది ఆల్గోల్ నుంచి బీసీపీఎల్ నుంచి బి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి. ఇనిషియల్లీ సి ప్రోగ్రామింగ్ వాజ్ లిమిటెడ్ టు ద యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బట్ యాజ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ స్ప్రెడ్డింగ్ అరౌండ్ ద వరల్డ్. ఫస్ట్ అనేది ఇనిషియల్ ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్ ఇనిషియల్గా కొంచెం లిమిటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ యూస్ చేసుకుని లిమిటెడ్గా ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఒక స్ప్రెడ్ అయిందనమాట. ఎంటైర్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఇట్ బికేమ్ కమర్షియల్ అండ్ మెనీ కంపైలర్స్ వేర్ రిలాక్స్డ్ ఫర్ క్రాస్ ప్లాట్ఫామ్ సిస్టమ్. సి ఈజ్ ఏ పర్పస్ ఆఫ్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పర్పస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సి లాంగ్వేజ్ని డెవలప్ చేసింది బై డెన్నిస్ రిచే at AT&T Bell Laboratories in 1972 to implement Unix operating system. How C programming language works? C programming language అనేది ఎలా వర్క్ అవుతుంది? C అనేది ఒక కంపైల్డ్ లాంగ్వేజ్. A compiler is a special tool that compiles the program and converts it into the object file which is machine readable. కంపైలర్ సి అనేది ఒక కంపైల్డ్ లాంగ్వేజ్. ఆ కంపైలర్ అనేది ఒక స్పెషల్ టూల్. అది ప్రోగ్రామ్ని కంపైల్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది, మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ ద కంపైలేషన్ ప్రాసెస్ ద లింకర్ విల్ కంబైన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అండ్ క్రియేట్స్ ఏ కంపైలేషన్ ప్రాసెస్ అయినాక లింకర్ అనేది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తో ఫైల్స్తో కంబైన్ చేసి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సింగిల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా క్రియేట్ అయినప్పుడు ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. ఇది సి లాంగ్వేజ్ యొక్క వర్కింగ్ అనమాట. జనరల్గా సి అనేది ఒక కంపైలర్డ్ లాంగ్వేజ్. సి ప్రోగ్రామింగ్ యొక్క ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి రైటింగ్ ఏ సోర్స్ కోడ్ తర్వాత కంపైల్ ఏ సోర్స్ కోడ్ అండ్ లింకింగ్ ఆబ్జెక్ట్ ఫైల్స్. మనము ఎక్స్టెన్షన్ అనేది సి లాంగ్వేజ్లో .c ఎక్స్టెన్షన్గా యూస్ చేస్తాము. ఇప్పుడు కనుక మనము ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి అంటే .c అనే ఎక్స్టెన్షన్ని యూస్ చేసుకొని సేవ్ చేస్తాము. దిస్ ఈజ్ ద టుడేస్ కాన్సెప్ట్. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆల్గోల్ అనే అతను 1960లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క బేస్ వేసింది ఆల్గోల్ 1960లో. తర్వాత మనకి 1967లో బీసీపీఎల్ అనేది ఇన్వెంట్ చేశారు. బీసీపీఎల్ అని ఏంటి అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బీసీపీఎల్ అండ్ డిజైన్ అండ్ డెవలప్డ్ బై మార్టిన్ రిచర్డ్స్ దీన్ని ఎక్స్పెషల్లీ రైటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కోసం. అండ్ 1970లో కెన్ థామ్సన్ బి అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. అది బీసీపీఎల్కి మల్టిపుల్ సోర్సెస్ అనేవి ఉంటాయి. దీనికి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని చేశారనమాట. ఇది AT&T బెల్ ల్యాబొరేటరీస్లో చేశారు. అండ్ నెక్స్ట్ 1972లో డెన్నిస్ రిచే అతను న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సిని ఇంట్రడ్యూస్ చేశాడు అట్ AT&T బెల్ ల్యాబ్స్లో ఆల్గోల్ అండ్ బీసీపీఎల్స్ని బేస్ చేసుకొని. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. For more videos, subscribe to my channel. Thank you.